ఏమండి ఒక నిమిషం ఆగండి. ఈ వీడియో మీకోసమేనండి. హాయ్ ఎవరీవన్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. సో ఎందుకు ఈ వీడియోలో మిమ్మల్ని అందరిని ఆగమన్నానంటే, ఈ వీడియో కూడా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు అయితే వాళ్ళ వైఫ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అండి. సో జనరల్ గా మనం ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటి రెండు ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకుంటూ వింటూ ఉంటాము. సో ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ, సో దానికి స్క్రీనింగ్ లాంటి టెస్టులు చాలానే ఉంటాయి. క్యాన్సర్ రాకుండా మనం చాలా జాగ్రత్త పడచ్చు. సో దెర్ ఈస్ ఏ సేయింగ్ లైక్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. సో ప్రివెన్షన్ ఎలా చేసుకోవచ్చు? సో రెగ్యులర్ గా బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుందండి. ఆ మ్యామోగ్రామ్ టెస్ట్ ఆడవాళ్ళు ఎవరైతే 35 to 40 years దాటుతారు వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఆ మ్యామోగ్రామ్ టెస్ట్ చేస్తే సో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా మనకు తెలుస్తుంది. సో స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించుకోవచ్చు. సో సెకండ్, సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఖచ్చితంగా కూడా ఇప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి మనకు వ్యాక్సిన్ ఉందండి. సో ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వ్యాక్సిన్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్ అందరూ చేయించుకోండి. సో ఇప్పుడు దీనికి స్క్రీనింగ్ అని ఎలా అంటామంటే, దాంట్లో మనకు ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఎవరైతే రిప్రొడక్టివ్ లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే కూడా అంటే 30+ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ప్యాప్స్మియర్ ఫ్రీక్వెంట్ గా చేయించుకుంటూ ఉంటే సో దాంట్లో మనకు సర్వైకల్ రీజియన్ లో ఏమన్నా సెల్స్ అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేవని మనకు తెలుసు. సో దాంట్లో మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదో కూడా తెలుస్తుంది. సో దానివల్ల మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయొచ్చు. సో 100% ఏంటంటే వ్యాక్సిన్ అయితే అందరూ చేయించుకోండి. ఆ వ్యాక్సిన్ వల్ల మీరు 100% ఫ్రీ ఫ్రమ్ సర్వైకల్ క్యాన్సర్ అవుతారు. మీకు తెలిసినటువంటి ఆడవాళ్ళకి కానీ మీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ మీ వైఫ్ కానీ ఎవరికైనా కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది తప్పనిసరిగా చేయించండి.